దానికి సీమరాజా దెబ్బ వేణుస్వామి అబ్బా అని చెప్పి తమ్నేలు పెట్టినా. అవును చూశాను నేను. చూసా వీడియో. మీరు ఆ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి డ్యామేజ్ జరగకూడదని మీరు ఆలోచించింది చేసినా కదా, నో డౌట్. మళ్ళీ ఏం మాట్లాడినాడో ఈ తమ్నేలు వేసి చెప్పేది నీకే చెప్పేది నాకని అంటే నన్ను హెచ్చరియటం. చిన్న భాష కూడా భయపడ్డా అది వేరే విషయం. అవునవునులే. ట్రోలింగ్ ఎంత చేసినా భయపడను. జూన్ 4న నేను చెప్పింది 100% జరుగుతుంది. చిన్న విషయం. ఇంత ముందు మనోడు కొంచెం పోస్ట్ పోన్ అవ్వచ్చు, రాసులు ఇట్టవచ్చు. ఇప్పుడు మనోడే స్టేట్మెంట్ ఇచ్చాడు, భయపడను 100% జరుగుతుంది జూన్ 4న అని చెప్పినాడు. కాబట్టి వీడు 100% నిలబడాల్సిందే ఆ రోజు. సరే ఇప్పుడు మనిషి ఎట్టమల్సి చూస్తున్నాడు, మనిషి ఆడినాడు, కళ్ళు ఆడాయి అన్నా. మనిషి అయితే కెమెరా వైపు ఉన్నాడు. ఇగో ఇది పోయి ఇటు వెళ్ళిపోయింది చూడు. ఇదేమో ఇటు, అది ఈ కన్నేమో నేను నిన్ను చూడండి అన్నట్టు ఇటు ఉంది కదా. అవును. ఈడు మనసల్ని కరెక్ట్గా చూడలేడు, ఈడు జాతకాలు చూసా అంట. నేను ఒక ఛాలెంజ్ చేసిన ఆర్పి ఏమని చెప్పినానంటే, వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే మర్డర్ చేసినారో, ఎవరైతే హత్య చేయించినారో, ఎవరైతే కదిరిగిపోయి గొడ్డలు తెచ్చి నరికినారో వాళ్ళ పేరు చెప్పినావంటే నువ్వు ఖచ్చితంగా నీకన్నీ తెలిసినట్టే. నువ్వు జ్యోతిష్యంలో నెంబర్ 1 అంతే ప్రపంచంలో. అవును. నిన్ను నమ్ముతారు అందరూ. అవును. నిన్ను నమ్మకున్నా కూడా అవును నేను నమ్మించా. అవునా శ్యామరాజన్న? ఇప్పుడు వరుణ్ బాబు లావణ్య త్రిపాఠి గారు ఇడిపోతారని చెప్పినాడు. 2029 ఇద్దరు చచ్చిపోతారు ఇండస్ట్రీలో అని చెప్పినాడు. ఎస్ఆర్హెచ్ గెలుస్తా అని చెప్పినాడు, బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పినాడు. అన్ని పోయినాయి, వీడికి సూపే పోయింది. ఇప్పుడు సంవత్సరంలో 2 మనుషులు చావర్రా అనా? ఎందుకు చచ్చిపోరన్నా? మొన్న కూడా పాపం ఒక పిల్లోడు ఏదో ఇబ్బంది వల్ల కూడా సీరియల్ ఆర్టిస్ట్ చనిపోయినాడు. అందరికి విచారం ఉంది. నేననేది అట్ట కాదు. ఒక ఇండస్ట్రీలో, మీ ఇండస్ట్రీలో అనే నేను చెప్పడం వల్ల బయట కూడా ఎంతో మంది రోజుకి ఎంతో మంది చచ్చిపోతా ఉంటారు వివిధ కారణాల వల్ల. ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య రీతి కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్లు, లాంటి సూసైడ్లు, విరక్తి కావచ్చు, అప్పులు కావచ్చు, ఎన్నో రకాల బాధలు ఉన్నప్పటికీ ఎంతమందో రోజుకు సాగు కారణమైతా ఉంటారు. ఇంతమంది చచ్చా రోజు కంటే ఈ మొన్న చెప్పింది ఇంకనాలా. నాకైతే మీ పార్టీలో ఇలాంటి వాడిని ఎందుకు తీసుకున్నారు? వీడికి పేడి వీడు ఏదో మాకేదో చేస్తాడని చెప్పిస్తే మమ్మల్ని మింగబెట్టేదానికి వచ్చాడ్రా. ఏమన్నా మనిషి మనిషి ఈడు ఏమన్నా మొహం చూడు ఎట్టున్నాదో. మళ్ళా ఏంది, ఏదన్నా పూజ చేస్తాడు కదా, ముందు పెట్టాలంట. మళ్ళా చికెన్, మళ్ళా నువ్వు ఓటకా తాగుతావా, బీర్ తాగుతావా, జిన్ తాగుతావా, వైన్ తాగుతావా, సింగిల్ మాల్టా, డబల్ మాల్టా, జానివాకరా, శివాస, కల్లా ఏందనేది అన్ని అడిగేది. అడిగిన తరువాత అది ఆడ పెట్టేది ముగ్గేసి ఆ ముగ్గులో వేసి పెట్టిన ముందు ఈడు రొంత తాగేది, వాళ్ళొక రొంత పోసేది. ఈ ఒక్కొక్క కోడి 3.5 కిలో ఉంటదంట. ఏది ఒక్కొక్క కిలో నాటుకోడి 3.5 కిలో. అటాటు కోళ్ళు 3 కోళ్ళు 9 10 కేజీలు 10.5 కేజీ. ఆ డ్రెస్సింగ్ గిస్సింగ్ అంతా వచ్చి ఒక 9 కేజీలు. ఆ చికెన్ తిని ఆ మందు దాగి మనిషి చూడరా ఎట్టున్నాడు. నాకు చిన్న డౌట్ వచ్చిందన్న. వీడు మందు తెప్పించి వాడు దాగి ఎదుటోళ్ళకి ఎందుకు పంపిస్తాడు తెలుసా? వాళ్ళు ఎక్కువ తాగేసి ఏదో కొన్ని నిజాలు బ్లాస్ట్ అయిపోతారు కదా, అవి వీడు తెలుసుకొని అవి వాళ్ళకే చెప్తాడు. అది నేను కూడా విన్నా ఇది. అవును, నిజం. వీడు అసలు పబ్బులు ఎందుకు తాగుతాడు? వీడికే పప్పు లేదంటారా స్వామి? వీడికి పప్పు ఉందనా? దాంట్లో పార్ట్నర్షిప్ ఎందుకు పెట్టినాడు? సెలబ్రిటీని, విఐపీని రండి ఇక్కడ తాగండి అని సీసీ కెమెరాలు పెట్టి, ఆడియోలు పెట్టి, వాళ్ళు ఎక్కువైపోయిన తర్వాత బ్లాస్టింగ్ లోనో ప్రెషర్ లోనో కొన్ని విషయాలు చెప్తారు కదా, దాని వెంటనే జంజి వేసి ఇటు పెట్టుకొని పులారాసి సలారాసి అలా రాసి చెప్తాడు వీడు. రాసి